యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే సర్వే ఏదైతే నిన్న ఇచ్చుకొచ్చిందో అసెంబ్లీకి పార్లమెంట్కి భిన్నమైనటువంటి పరిస్థితి ఇక్కడ. అసెంబ్లీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీది తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే తెలుగుదేశం పార్టీ 78 నుంచి 96 గెలుచుకుంటుందని, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 77 గెలుచుకుంటుందని, టీడీపీ అదే బీజేపీ 4 నుంచి 6, జనసేన 16 నుంచి 18, కాంగ్రెస్ 0 నుంచి 2 గెలుచుకుంటుందని అంచనా వేశారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూస్తే టీడీపీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అంచనా వేశారు. టీడీపీకి 42%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44%, జనసేనకి 7%, బీజేపీకి 2%, కాంగ్రెస్ పార్టీకి 2%, ఇతరులకు 3% అన్నటువంటిది అంచనా. ఇది ఒకంత తెలుగుదేశానికి షాకింగ్ పరిణామం. అంటే జట్టు కట్టడం వల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పించి జట్టు కట్టకపోయి ఉంటే దాని పరిస్థితి ఏంటి అన్నటువంటి సందేహం ఇక్కడ. అంటే జనసేన వలన ఇక్కడ భారీ విజయం సాధ్యం అవుతున్నట్టు. 16 నుంచి 18 జనసేన అంటే 21 పోటీ చేస్తున్న చోట్ల జనసేన వల్లనే తెలుగుదేశం గెలుస్తున్నట్టు. ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ 78 నుంచి 96 అంటే అందులో చాలా వరకు జనసేన వదిలేయడం వల్ల సాధించినటువంటి సీట్లు అవుతాయి. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55 నుంచి 77, 44% ఓటు అంటే క్రిందసారి వచ్చిన 50లో 6%. నేను మొదటి నుంచి చెప్తూ వచ్చా, క్రిందసారి జనసేన వాళ్ళు వెళ్ళి వైసీపీకి ఓట్లేశారు, బీజేపీ వాళ్ళు వెళ్ళి వైసీపీకి ఓట్లేశారు. చంద్రబాబు మీద ఉన్నటువంటి కోపం ద్వేషంతో వాళ్ళు వెనక్కి వెళ్తే దెబ్బతింటుందని అదే కనబడ్డట్టు. అంటే క్రిందసారి 2014 45% ఓట్లు వచ్చినాయి వైసీపీ, దాదాపుగా ఆ స్థాయిలో ఓట్లు నిలబెట్టుకున్నట్టు అవుతుంది. ఓవరాల్గా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి అన్నటువంటిది ఇక్కడ కీలకం.